ఆ చీకట్లోంచి, ఆ నాగోల మధ్య నుంచి పరశురాం బయటకు వస్తాడా లేదా ఇవాళ తెలుసుకుందామా మరి. ఎర్ర గులాబీ 66 రెండో భాగం. పరశురాము నీళ్లు తాగేశాడు. తిండి మీద మనసు లేదు. ఆమె చెప్పిన కేబుల్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అది నిజంగా వచ్చి ఉంటే తనకు మరణం తప్పదు. తనలో ఎంత తెలివున్నా, తనకెంత బలమున్నా, నదిలో మొసలి నోట్లో ఇరుక్కునే ఏనుగులాగా ఉంది తన పరిస్థితి. పరశురాం చేయగడుకుని చట్టుకున్న లేచి నిలబడ్డాడు. ఆమె దగ్గరగా అడుగులు వేశాడు. ఆమె వెనక్కి వెళ్తోంది. పరశురాం పెదవుల మీద నవ్వు తాండవిస్తోంది. కళ్ళల్లో నూతన కాంతులు గోచరిస్తున్నాయి. అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఈమెను మంచి చేసుకుని ఈమె సహాయంతో నాగా యువకులు ఆ కేబుల్ని చూసే లోపలే తని ఈ అమ్మకూపంలోంచి బయటపడాలి. గోడకు వీపు ఆనించి ఆమె నిలబడింది. పరశురాం చేతులు ఆమెను చుట్టేశాయి. నిజంగా ఆమె అతన్ని తోయడానికి ప్రయత్నించింది. పరశురాము పట్టు వదల్లేదు. ఆమె తన కాలుతో అతని కాలుని చుట్టి చట్టుకున్న ముందుకు లాగింది. పరశురాం దబ్బున వెనక్కి పడ్డాడు. వెల్లికిలా నేల మీద పడున్న పరశురాం ఆమె వైపే నవ్వుతూ చూశాడు. ఆమె అతన్ని చూసి పరిహాసంగా నవ్వుతూ గెంతులేస్తోంది. పరశురాం లేచి కూర్చున్నాడు. నాగా యువతి నవ్వుతూ తలుపు తెరుచుకొని బయటకు వెళ్ళిపోయింది. గదిలో పరశురాం మళ్ళా ఒంటరిగా కూర్చున్నాడు. అతడి మెదడులో కేబుల్ కనిపిస్తోంది. పరశురాం మెదడు ఆలోచించే పరిస్థితుల్లో లేదు. నేల మీద బోర్లా పడుకొని కళ్ళు మూసుకొని తనను కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. గదిలో ఏదో క్లిక్కుమని చప్పుడైంది. పరశురాం కళ్ళు తెరిచాడు. గదంతా చీకటిమయంగా ఉంది. ఎన్నాళ్ళు వెలిగిన దీపం ఇప్పుడు ఎలా ఆరిపోయింది? నాగాలు ఎవరైనా నాయకుల వద్దకు తనని తీసుకెళ్ళడానికి వస్తున్నారా? సమీపంలో ఎవరో నడుస్తున్న చప్పుడు. మరొక క్షణంలో ఎవరి చెయ్యో అతడి భుజం మీద పడింది. పరశురాం ఉలిక్కి పడుతూ ఆ చెయ్యని దూరంగా తోస్తూ నేల మీద పక్కకు దొర్లాడు. కాసేపట్లో 2 చేతులు అతడి మెడని చుట్టేశాయి. మరో ముఖం అతని ముఖాన్ని తాకింది. బిగించిన అతని పెదవులని ఎవరో ఆత్రంగా ఆవేశంగా చుంబించారు. పరశురాము విదిలించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఆకారం పట్టు వదలలేదు. క్షణకాలము ఇద్దరు నేల మీద దొరలవలసి వచ్చింది. మువ్వల చప్పుళ్ళు అతడికి వినిపించాయి. నాగాయువతి మళ్ళా గదిలోకి వచ్చిందా? పరశురాం తన దగ్గర ఉన్న ఆకారాన్ని అనేక చోట్ల తడిమి చూశాడు. చుట్టూ చీకటి. ఎవరు నువ్వు? మెల్లిగా అడిగాడు. జవాబు లేదు. అతడు మెడను చుట్టేసిన చేతులు బలంగా అతన్ని ముందుకు లాగాయి. పరశురాం ఆ ఆకారం మీద పడ్డాడు. అతనిలో ఆవేశం రేకెత్తుతోంది. ఏదో అగ్ని కణంలాగా తన గుండెలను గుచ్చుకుంటున్నాయి. మళ్ళా పెదవులు దగ్గరయ్యాయి. పరశురాం నోటమ్మట ఈసారి మాట పెగల్లేదు. తన చేతులతో ఆ ఆకారాన్ని చుట్టేసి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. నిమిషాలు గడుస్తున్నాయి. అతడి గుండె శరవేగంగా కొట్టుకుంటోంది. ఎంతసేపటి వరకు వాళ్ళిద్దరూ అలాగే కూర్చుని ఉండిపోయారు. పరశురాం ఆ ఆకారం పట్టు నుంచి చటుక్కున తప్పించుకొని లేచి నిలబడ్డాడు. మెల్లిగా తడుముకుంటూ ఎలక్ట్రిక్ స్విచ్ నొక్కాడు. చటుక్కున గదిలో లైట్ వెలిగింది. కళ్ళు చెదిరినట్టు అయ్యాయి. తను చూసేసరికి గదిలో ఎవరు లేరు. తలుపు మూసింది. అతనికి చప్పుడు మాత్రమే వినిపించింది. పరశురాం నిర్ఘాంతపోతూ అలాగే నిలబడిపోయాడు. జరిగిందంతా కల, నిజమా? చీకట్లో తనని అంత ఆప్యాయంగా కౌగిల్లో బిగించిన ఆ ఆకారం ఎలా అంతర్ధానమైంది? అతని ఆలోచనలు చట్టుకొని తెగిపోయాయి. తలుపు తెరిచిన చప్పుడైంది. నాగాయువతి కొంటగా నవ్వుతూ లోపలికొచ్చింది. తలుపు మూసింది. సుడిగాలిలాగా పరశురాం వైపు దూసిపోయింది. రెప్పపాట్లో అతను ఆమె కౌగిట్లో ఉన్నారు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతడు ఆమె కళ్ళలోకి చూశాడు. మన ఇద్దరం ఇంత దగ్గరయ్యాం, కానీ నీ పేరేంటో నాకు తెలియదు అన్నాడు అతను. నా అసలు పేరు మీరు పలకలేరు. అందరూ నన్ను రోజు అంటారు. అలాగే పిలవండి అందామె. నాకు గులాబీలంటే మహా ఇష్టం. లోకంలోని గులాబీలకు రాణి అనిపించే
నీలాంటి సౌందర్యవతి ఒకప్పుడు నా చేతుల్లో ఉంటుందని నేను కలగలం లేదు. రోజా అని పిలుస్తానే నిన్ను. మీ కంఠం వినగానే రోజా పువ్వులాగా వికసించి సువాసనలు వెదజల్లుతూ మీ ముందు మోకరిల్లుతాను. రోజా అన్నాడతను. అతని పిలుపులో మజ్ను హృదయం యుగాల అగాధంలోంచి మారుమ్రోగింది. పరశురాం కొంచెం వంగి ఆమె శరీర కాంతుల్ని, ఆమెలోని శృంగార సౌధాల్ని గమనిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు అందామె. ఏమయ్యారు? పనుల మీద వెళ్ళిపోయారు. తెల్లారిందాకా రారు. అయితే నువ్వెందుకు ఉండిపోయావు? నన్ను కాపలా ఉంచారు, మీరు పారిపోకుండా. నీకంటే ఆవేశం లేని ఆ తాళం కప్ప దృఢమైన కాపలా అని వాళ్ళకి తెలియదు. పాపం అన్నాడు పరశురాం నవ్వుతూ. నేను బలహీనురాలనని మీ ఉద్దేశమా? కాదు. ఎవరికి పడితే వారికి ఇలా లొంగిపోతాను అని ఊహిస్తున్నారా? లేదు. అయితే మీ అర్థం? పిచ్చివాడి మాటలకు, ప్రియుని పాటకు అర్థాలు ఉండవేమో. రోజా హృదయంలో ఆనంద సాగరమై పొంగుకొస్తుంటే మానవుడు తన స్వల్పత్వాన్ని కోల్పోయి హద్దు పొద్దులకు వేడుకోలిచ్చి స్వర్గానికి నిచ్చెన వేసి పైకి ఎగురుతాడు. మీలో కవిత్వం ఉంది. నేను ఒక ఎడారి కన్యను. మీలా కవిత్వం చెప్పే సామర్థ్యం నాలో లేదు. కవులను సృష్టించే రోజా కవిత్వం చెప్పడం అంతస్తుకు తగని పనే. ఇంత తీయటి కబుర్లు ఈ కొండ ప్రదేశంలో మునిపెన్నడూ వినలేరు. రోజా, ఈ గది చిన్నది, మన హృదయాలు పెద్దవి. బయటికి వెళ్దాం పద. ఈ గదిలో మనలో ఉద్భవించిన అనుబంధాలను విశాలమైన బయట వాతావరణంలో విహరిస్తూ పునః ప్రదర్శించుకుందాం అన్నాడు పరశురాం. ఇద్దరూ బయటికి నడిచారు. ఇంటి వెనక వైపు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని నడిచారు. చెట్లు గుబురుగా పెరిగి పొదలు, చంద్రుడు చల్లగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చంద్రకాంతిలో దూరంగా ఉన్న నాగా కొండలు కళ్ళకింపుగా కనిపిస్తున్నాయి. చుట్టూ ప్రశాంతంగా ఉంది. బయట చల్లగా ఉంది. పరశురాం ఆమెను తన హృదయానికి హత్తుకుని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అడవి ప్రదేశంలో అడుగడుక్కి అతన్ని ఏదో అటకాయిస్తూనే ఉంది. కానీ రోజు అడ్డున వాటిని అధిరోహిస్తూ అవలీలగా అడుగులేస్తున్నాడు. పరశురాం ఆయాసంతో ఒక చోట నిలబడిపోయాడు. రోజా నవ్వుతూ అతని వద్దకు పరిగెత్తుకొచ్చింది. చలి చర్మాన్ని కొరుక్కు తింటోంది. దానికి ఆవలపడ్డ రోజా చలిని లెక్క చేయకుండా విహరిస్తోంది. కానీ పరశురాం కొండగాలికి గజగజా వణకవలసి వస్తోంది. అలా నిలబడిపోయారెందుకు అని అడిగింది ఆమె. నీ వెనక పరిగెత్తి నిన్ను అందుకోవడం అసాధ్యం అని గుర్తించి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ మాత్రానికి అలసట? రోజా, నీలో ఉన్నవెన్నో నాలో ఆధునిక నాగరికం మూలంగా నశించాయి. నీలో సహజ ప్రకృతి ఇచ్చిన చలనం ఉంది. మా జీవితాలను కాఫీలో ముంచి సిగరెట్లతో కాల్చి పొగరూపంలో వదులుతాం. ఒకవైపు నుంచి మాలోని శక్తులు ఇలా హరించుకుపోయినా ఇంకా మానవత్వం మాలో సజీవంగా ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. దూరం నుంచి ఏవో తుపాకీ చప్పుళ్ళు వినపడసాగాయి. పరశురాం రోజాను దగ్గరగా లాక్కున్నాడు. చప్పుళ్ళు వస్తున్న వైపు ఇద్దరు క్షణకాలం చూశాడు. ఏంటది అడిగాడు అతను. ఎక్కడో పోరాటం జరుగుతూ ఉండాలి అందామె. పరశురాం ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూశాడు. రోజు ఇలా శాశ్వతంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయా? నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పోరాటాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. పరిపాలించే ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎదురిస్తూ ఉండడం కొందరు నాయకులకు పరిపాటైపోయింది. కొన్ని విదేశాలు నాగాలను విప్లవ తోవమ్మట రెచ్చగొడుతూ ఉంటారు. మా నాగాలాండ్లో శాంతి భద్రతలు ఎప్పుడు అవతరిస్తాయా అని నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటాను. మళ్ళా చప్పుళ్ళు. పరశురాం కోహిమా ఎందుకొచ్చింది జ్ఞాపకం వచ్చింది. క్షణకాలం ఆలోచనలో నిమగ్నుడైపోయాడు. రోజా, తెల్లారితే మీ నాయకులు ఆ కేబుల్ చూస్తారు. చూడర్లేండి. పరశురాం ఆమె వైపు చూశాడు. నిజం చెప్తున్నాను వినండి. ఫిజో నుంచి ఇంకా ఏ కేబుల్ రాలేదు. కేబుల్ వచ్చిందని బెదిరిస్తే మీరెవరో నిజం చెప్తారని నమ్మకంతో నేను అలా అన్నాను. కానీ ఏ క్షణంలోనైనా ఫిజో నుంచి మా కేబుల్కి జవాబులు రావచ్చు. అనేక మంది ఫిజో పేరుతో నాగాల అజ్ఞాన గుడారంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. మా నాయకులు వాళ్ళ మాటలు నమ్మరు. ఇలా ఇంతకుముందు గూఢచారుల్ని పసిగట్టి తగు విధంగా శిక్షించారు. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నాను,
మీరెవరో నాతో నిజం చెప్పండి. మీకేదైనా ప్రమాదం సంభవిస్తే నేను బ్రతకలేను. మిమ్మల్ని రక్షించడానికి నా ప్రాణాలను ఇవ్వవలసి వచ్చినా నేను వెనకాడను. పరశురాం ఉద్రేకంతో చెప్పిన ఆమె మాటల్ని మౌనంగా విన్నాడు. కొండగాలితో ఎగురుతున్న ఆమె వెంట్రుకలను మెల్లగా నిమురుతూ ఇలా అన్నాడు. రోజా, ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదు. నాకు ఫిజోకి ఎటువంటి సంబంధం లేదు. నేను భారతీయుణ్ణి. మద్రాసు నుంచి వస్తున్నా. నేను వచ్చిన పని చెప్తే నీవు చెవులకు కఠోరంగా ఉంటుంది. చెప్పండి. మీరేం చెప్పినా నేను వినగలను. నా హృదయంలో దాచుకోగలను. రేడియో ఆజాద్ భారత్ అనే స్టేషన్ నాగాలాండ్లో ఏ మారుమూల ఉంది. అదెక్కడుందో కనుక్కోవడానికే వచ్చాను. నాగాలతో కలిసి తిరిగితే ఆ స్టేషన్ ఆచూకీ తెలుస్తుందని భావించాను. మీ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆ గదిలో ఖైదుగా పడున్నాను. రోజా, ఆ రేడియో స్టేషన్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు అంది ఆమె ముక్తసరిగా. పరశురాము ఆమె భుజాల మీద చేతులేసి ఊపుతూ ఇలా అన్నాడు. రోజా, ఆ స్టేషన్ ఎక్కడుందో చెప్పు. నేను వచ్చిన పని జయప్రదంగా పూర్తవుతుంది. క్షమించండి, అది నేను చెప్పను. ఆమె కంఠంలో జీవం లేదు. మొహాన్ని పక్కకి తిప్పుకొంది రోజా. నువ్వు చెప్పినట్టు ఎవ్వరికి తెలియదు అన్నాడు అతను. ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నేను చెప్పానని నాకు తెలుస్తుంది. నాగాలకు నన్ను నమ్మిన వారికి ద్రోహం చేశానన్న బాధ నన్ను జీవితాంతం పీడిస్తుంది. అందువల్ల చెప్పను. పరశురాం ఆమెలోని నిజాయితీని లోపలే మెచ్చుకున్నాడు. రోజా అతని భుజం మీద తల అంచి మెల్లగా ఇలా చెప్పసాగింది. నాకు తల్లి తండ్రి లేరు. నా చిన్నప్పుడే పోయారు. ఎలాగో పెరిగాను. కొద్దిగా చదువుకున్నాను. నాగాలాండ్కి ప్రధానమంత్రిగా పిలువబడే నాయకుడే నాకు దూర బంధువు. తన కార్యదర్శిగా నాకు ఉద్యోగం అయినా ఇచ్చాడు. ఇంతలో ఆ రోజు ప్రధానమంత్రి కుర్చీ వెనక నుంచి మిమ్మల్ని చూశాను. మీలో ఏదో నన్ను విపరీతంగా ఆకర్షించింది. మీ గదిలోకి వచ్చి ఒక కంటితో మిమ్మల్ని చూస్తూ వచ్చాను. మీ వాలకం చూస్తే నా మీద మీకు ఎంతో కొంత అనురాగం ఉంది అని గ్రహించాను. దాంతో మనం కలుసుకోగలిగాం. మీకేం కావాల్సినా నేను చేస్తాను. కానీ నన్ను నమ్మిన వారికి ద్రోహం చెయ్యమని మీరు అనరని నా విశ్వాసం. రోజా, నమ్మిన వారికి ద్రోహం చేయొద్దు. ఆ స్టేషన్ ఎక్కడుందో నేనే కనుక్కుంటాను. కానీ నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకు సహాయపడడానికి నాకేం అభ్యంతరం లేదు. మీ ప్రాణాన్ని కాపాడడం కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేస్తా. ప్రియుని క్షేమం మించి నాగా స్త్రీలు కోరేది మరొకటి ఉండదు. పరశురామ మొహం మీద అనేక చోట్ల ముద్దుల వర్షం కురిపించాడు. పదండి, లోపలికి వెళ్దాం అందామె. ఇద్దరు మెల్లిగా ఇంటివైపు నడిచారు. దూరం నుంచి కాల్పుల చప్పుడు వినిపిస్తోంది. రోజా పరుపు మీద పడుకుంది. పరశురాం పక్కనే కూర్చుని నవ్వుతూ ఆమెను చూస్తున్నాడు. ఇది నా జీవితంలో మొదటి రాత్రి అందామె. అతను ముందు కొంగాడు. కళ్ళు కలిసిపోయాయి. అలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. నిద్ర పట్టేసింది. ఇద్దరికీ తెలియదు. మెలుకున్నాడు తర్వాత పరశురాం. రోజా లేదు. గదిలో మునపటిలాగే తను ఒంటరిగా ఉన్నాడు. గతంలో జరిగిన సన్నివేశాలు ఎన్నో అతడికి లీలగా జ్ఞాపకమున్నాయి. అదంతా నిజంగా జరిగిందా, లేక తను కలగన్నాడా? రోజా తన గదిలోకి వచ్చి తనను బయటికి తీసుకెళ్ళిందా? ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది. మళ్ళీ తలుపు తెరుచుకుంది. నాగయువతి మెల్లగా లోపలికి వచ్చింది. నవ్వు మొహంతో ఒక ప్లేట్లో ఆమ్లెట్, కప్పులో టీ అతను ముందు పెట్టింది. క్షణకాలం ఆమె వైపు చూశాడు. అతడికి ఎదురుగా కొంచెం దూరంలో కూర్చుంది. రాత్రి జరిగిందంతా నిజమే అయితే ఆమె ఈ విధంగా దూరంగా కూర్చుని ఉంటుందా? ఆమె మునుపట్లాగే నవ్వుతోంది. తను టిఫిన్ తిని చేయి కడుక్కోగానే ఆమె వెళ్ళిపోవడానికి లేచింది. నీవెవరవు అడిగాడతను. కలలో ఆమె తన పేరు రోజు అని చెప్పింది. అది ఎంతవరకు నిజమో కనుక్కోవాలి అని అనిపించింది. మీరే చెప్పండి అందామె. నిన్న రాత్రి ఈ గదిలోంచి నేను ఎలా బయటికి వెళ్ళడం నువ్వు చూసావా? ఆమె లేచి నిలబడి పక్కపక్క నవ్వుతోంది. మీరు బయటికి వెళ్ళడం మీకు జ్ఞాపకం ఉండదా? పరశురాం ఎడం చేత్తో నుదురు కప్పేసుకున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కళ నిజం. తను ఈ గదిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏది కలో ఏది నిజమో కనుక్కోవడం కష్టసాధ్యంగా గోచరిస్తోంది. తన ఆలోచనలోంచి పరశురాము లిక్కిపడుతూ మేల్కొన్నాడు. నాగయువతి తన పక్కనే వచ్చి కూర్చుంది. అదంతా కల కాదు, నిజమే అంది ఆమె. వాళ్ళిద్దరూ
ప్రపంచాన్ని మర్చిపోయారు కాసేపు. బయట ఎవరో అడుగుల చప్పుడు వినిపించి ఆమె గబగబా బయటికి వెళ్ళిపోయింది, ఆ ప్లేటు టీ కప్పు తీసుకుని. ఆనాడు సాయంత్రం అతని గదిలోకి రోజా గాబరాతో చొరబడింది. తలుపు మూసింది. గబగబా అతడు వద్దకెళ్ళి, కేబుల్ వచ్చింది, నాయకులు కాసేపట్లో సమావేశం అవుతారు, మీరు ఒక గూఢచారని వాళ్ళకి తేలిపోతుంది అందామె. అయితే ఇప్పుడు కర్తవ్యం పలాయనం చిత్తగించడమే. నేను పారిపోతే వాళ్ళు నిన్ను అనుమానిస్తారేమో, నువ్వు ఆపదల పాలవుతావేమో, నన్ను రక్షించవచ్చి అన్నాడు. నువ్వు నా పక్కనుంటే వాళ్ళందరినీ చిరుత పులుల్లాగా విరిచి పారేస్తాను. అది కలలో, కార్యరూపంలో సాధ్యంగాంది. అయితే నీ అనుభవాన్ని బట్టి ఏదో తోమమని చూపించు. రోజా తన దుస్తుల్లోంచి ఒక పిస్టల్ తీసి అతడికి అందించింది. దీన్ని మీ వద్ద ఉంచుకోండి. ఇది మీకు నేను ఇచ్చానని ఎవ్వరూ ఊహించలేరు. ఒక పోలీసు వాడి వద్దుంటే నేను దాచాను ఈ పిస్టల్. రోజా పిలిచాడు. కాసేపు వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా. ఆ కేబుల్ చదవగానే మిమ్మల్ని వారి సమక్షంలోకి నాయకులు తీసుకురమ్మంటారు. కనీసం 10 మంది నాగాలు మీ గదికొస్తారు. వాళ్ల ముందు నేనుంటాను. తలుపు తెరుస్తాను. వెంటనే షూట్ చేసి నన్ను బలంగా తన్ని గుమ్మం దాటి నడవ కుడివైపుకు తిరిగి పరిగెత్తండి. బయట మైదానాల్లోకి చేరుకుంటారు. ఇంటి ముందు వైపుకి వెళ్ళండి. అక్కడ కొన్ని జీపులుంటాయి. ఒక జీపులో కూర్చొని క్షేమంగా దూసుకుపోండి. ఈ పిస్టల్ని మీరు 6 సార్లు పేల్చవచ్చు. గుళ్ళను పిసినారిలాగా వాడండి. అవి 6 అయిపోయే లోపల మీరు ఈ స్థలంలోంచి బయటపడాలి. మీరు జయిస్తారని నా నమ్మకం. రోజా ఆగింది. అతడికి ఎదురుగా నిలబడింది. వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. రోజా కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి. పరశురాం ఆ కన్నెటిని చూడలేక కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో, ఎలా కలుసుకుంటానో అందామె. పరశురాం కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళల్లోనూ నీళ్లున్నాయి. అతడి వైపు దీనంగా చూస్తూ, రామ్ నేను వెళ్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. ఆమె రూపం అతడి మెదడులో మెదులుతోంది. పరశురాం 2 అడుగులు ముందుకు వేశాడు. కాసేపట్లో తను ఈ గది నుంచి బయటపడతాడు. ఎటువంటి విఘ్నాలు లేకుండా తనను భద్రంగా బయటికి చేర్చమని అనంత విశ్వంలోని దైవిక శక్తులకు క్షణకాలం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండిపోయాడు అతను. ఆ హాల్లో నాగాలతో కిక్కిరిసిపోయింది. రోజా తీసుకొచ్చి కేబుల్ని అందించింది ప్రధానమంత్రికి. కేబుల్లో ఏముందో తెలియని నాగాలు ఊహాగానాలు చేస్తున్నారు. ఆ గూఢచారిని తీసుకొచ్చి కాళ్ల ముందు పడేయచ్చు అన్నాడతను కఠినంగా ఆ కేబుల్ చూసి. రోజా కుర్చీ వెనక నుంచి నీడలా కదిలింది. హాల్లో అల్లకల్లోలం. గూఢచారిని చిత్రవధ చేయండి అని నాగాలు అరుస్తున్నారు. రోజా 2 గదులు దాటి నడవమ్మట అడుగులేస్తోంది. 10 మంది నాగాలు ఆమె వెనకనే అనుసరిస్తున్నారు. ఒక గుమ్మం ముందు రోజా ఆగింది. తాళం తెరిచి తలుపును తోసింది. పరశురాం బంతిలా బయటకు దూసుకొచ్చాడు. నాగాల వైపు పిస్టల్తో కాల్చాడు. నాగాలందరూ నేల మీద పడిపోయారు. అతన్ని అడ్డగించడానికి ప్రయత్నించిన రోజాని పరశురాం బలంగా పొట్టలో తన్నాడు. ఆమె గిరుక్కున తిరుగుతూ లేవడానికి ప్రయత్నిస్తున్న నాగాల మీద కూలిపోయింది. పరశురాం గబగబా కుడివైపు పరిగెత్తాడు. అతడి చేతిలోని పిస్టల్ మళ్ళా పేలింది. నాగాలు మళ్ళా నేల మీదకి వంగిపోవలసి వచ్చింది. పరశురాం 2 గదులు దాటి బయటికి వెళ్ళాడు. పరిగెత్తండి, పరిగెత్తండి, అతన్ని ఆపండి, బాధతో కడుపులో రాసుకుంటూ అరిచింది రోజా. 10 మంది నాగాలు పరశురాం వెళ్ళిన వైపు పరిగెత్తారు. పరశురాం ఇంటి ముందు వైపుకి వెళ్ళి అక్కడ జీప్ ఉంటే వెంటనే స్టాప్ చేసి దూసుకుపోయాడు. అక్కడున్న డ్రైవర్ని పక్కకు తోసేసి. ఇన్స్పెక్టర్ హజారికా ఆ కేక విని వెనక్కి తిరిగాడు. డ్రైవర్ని తీసుకొచ్చి అతడికి అప్పగించాడు. ఇతడిని జాగ్రత్తగా చూడండి. ఆ డ్రైవర్ని రేడియో ఆజాద్ భారత్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా అని అడిగాడు. తెలుసు సార్, కంగ్రాచులేషన్స్, మీ పని పూర్తయినట్టే అన్నాడు ఇన్స్పెక్టర్ పరశురాం వైపు చూస్తూ. అయితే పదండి, ఇప్పుడే వెళ్ళి ఆ స్టేషన్ని ఆక్రమించుకుందాం అన్నాడు పరశురాం. దానికి మన బలగం చాలదు. ఇండియన్ సైనికులు మనతో రావాలి. దానికి అరేంజ్మెంట్లు నేను చేస్తాను. హజారికా గదిలో ఉన్న పోలీసుల వైపు చూశాడు.
అతడిని లాకప్లో ఉంచి బయట నలుగురు కాపలా ఉండండి. ఇతను అత్యవసరమైన ఖైదీ. పరశురాంకి ఏదో ఆలోచన తట్టి ఇన్స్పెక్టర్ దగ్గరగా నడిచాడు. ఆ స్టేషన్ ఎక్కడుందో చెప్పండి అన్నాడు పరశురాం. ఇన్స్పెక్టర్ ప్రశ్నించాడు. అదెక్కడుందో నేను చెప్పలేను, కానీ అక్కడికి నేను తీసుకువెళ్ళగలను అన్నాడు ఆ నాగా డ్రైవర్. కానిస్టేబుల్స్ నాగా డ్రైవర్ని లోపలికి తీసుకుపోయారు. ఇన్ని రోజుల పాటు మీరేమైనారా అని చాలా అల్లాడిపోతున్నాను. ఇతను మీకెక్కడ దొరికాడు? సింహం నోట్లోంచి అతడిని లాక్కొచ్చాను అన్నాడు పరశురాం నవ్వుతూ. పరశురాం హజారిక వద్ద సెలవు తీసుకుని జరిగిందంతా అతడితో చెప్పి హోటల్కి వెళ్ళిపోయాడు. నాగా నాయకుల ముందు రోజా నిలబడింది. ఆమె వెనకే 10 మంది నాగాలు మట్టి తిన్న పాముల్లాగా తలలు వాలేసుకుని ఉన్నారు. ఖైదీ ఎలా పారిపోయాడు? గర్జించాడు ఒక నాయకుడు. అదే ఆశ్చర్యంగా ఉంది అంది రోజా. ఆ గదిలో ఉంచే ముందు మీరు అతడి జేబులు వెతికారు. అతడి వద్ద ఏ ఆయుధాలు లేవన్నారు కదా. పిస్టల్ అతడికి ఎలా వచ్చింది అడిగాడు మరొక నాయకుడు. అదే ఊహాతీతంగా ఉంది అంది రోజా. పిస్టల్ గాల్లోంచి చేతుల్లో పడదు. పిస్టల్కి కదలడానికి కాళ్ళు కూడా లేవు. ఎవరు అతనికి పిస్టల్ ఇచ్చే ఉండాలి. మనలో ఎవరో ద్రోహం చేసి ఉండాలి. ఎవరా ద్రోహి అడిగాడు ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నాయకుడు. రోజా వెనక్కి చూసింది. కొంతసేపటి వరకు అందరూ ఒకరి మొహాల్లో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు. కొంతసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది. నాగా నాయకులు తగ్గు స్వరాలతో ఏదో చెప్పుకోసాగారు. మీరందరూ ఆయుధాలు లేకుండా బోడి చేతులతో అతన్ని తీసుకురావడానికి ముందుకెళ్లారు అన్నాడు నాయకుడు. ఒక వ్యక్తిని పట్టుకొని తీసుకురావడానికి 11 మంది వెళ్ళాం. మమ్మల్ని అతడు ఎదురుస్తాడు అని అనుకోలేదు. అతడి వద్ద పిస్టల్ ఉందని మేము కల్లో కూడా ఊహించలేదు అంది రోజా. రోజా, నువ్వు చాలా తెలివైన దానివి. అందువల్ల నీకు 2 పనులు అప్పగిస్తున్నాం. మనలో ద్రోహి ఎవరు నువ్వే కనుక్కోవాలి. కోహిమాలో అతడు ఎక్కడున్నాడో ఆచూకీ తీసి అతన్ని పట్టుకొని మళ్ళా మా ముందు పడేయాలి. ఈ 2 పనులు నువ్వు నెరవేర్చగలవా అడిగాడు ప్రధానమంత్రి. అతడు ఎక్కడుంటాడు? అతడికి ఎవరు సహాయపడ్డారో కూడా తెలుసుకుంటాను. అదంతా నెరవేర్చాలంటే నాకు కొన్ని రోజుల పాటు మీరు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ మహాపట్నంలో అతడు ఎక్కడున్నాడో నేను గాలించాలి కదా. నేను అనేక విధాలైన మారువేషాల్లో తిరిగొస్తాను అంది రోజా. నీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాం. వారం రోజులు గడిపిస్తున్నాం. ఈలోపు నువ్వేదో విధంగా విజయం సాధించాలి అన్నాడు ముఖ్య నాయకుడు. పనిలోకి ఉరకడానికి సిద్ధంగా ఉన్నాను అంది రోజా. మధ్య వయసులో ఉన్న ఒక నాగా గబగబా నడుస్తూ నాయకుల ముందుకొచ్చాడు. అందరి చూపులు అతడి మీదే ఉన్నాయి. ఇవాళ సిటీ పోలీస్ స్టేషన్ ముందు నడుస్తున్నాను. ఒక సంఘటన జరిగింది అన్నాడు ఆ నాగా. ఏం జరిగిందో త్వరగా చెప్పు. ఒక జీప్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అందులోంచి నాగా డ్రైవర్ దిగాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో పడేశారు అన్నాడు నాగా. ఆ జీప్లోనే అతడు పారిపోయి ఉంటాడు అంది రోజా. ఎవరా డ్రైవర్? కరుమా అన్నాడా నాగా. హాల్లో గందరగోళంగా ఉంది. నాగా నాయకులు ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకోసాగారు. కొంతసేపు అయ్యాక నాగాల ముఖ్య నాయకుడు అన్నాడు, కరుమా పోలీసుల చేతుల్లో ఉండడం మనకు ప్రమాదకరం. అతడికి మన రహస్యంగా చేసే కార్యక్రమాలన్నీ తెలుసు. అతడు నోరు విప్పి ఏదైనా చెప్పేలోగా మనం అతన్ని రక్షించాలి లేదా చంపేయాలి. ఆవో అనే నాగాని పిలిచి ఆ పని అప్పగించాడు నాయకుడు. మర్నాడు పొద్దుటే పోలీస్ స్టేషన్ ముందు అతను తిరుగుతూ ఎదురుగా వరుసగా ఉన్న ఇళ్లను గమనిస్తున్నాడు. ఒక ముసలామె బయటకొచ్చి పాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆవో ఆ ఇంటి వద్దకు నడిచాడు. చిన్న మేడ, వీధి తలుపులు మూసున్నాయి. అతడు తలుపు మీద తట్టి పోస్ట్ అని అరిచాడు. ఆ ముసలామె తలుపు తెరిచి బయటకు దూకింది. ఎక్స్ప్రెస్ డెలివరీ, ఈ కాగితం మీద సంతకం పెట్టండి అన్నాడు అతను. పెన్సిల్ ఉంటే ఈ బాయ్ అందామె. అతడు జేబులు తడుముకుని, అయ్యో కొత్త పెన్సిల్ ఎక్కడో పడిపోయింది, పెన్సిల్ పట్టరమ్మని మీ వాళ్ళతో చెప్పండి అన్నాడు. అందరూ కలకత్తా వెళ్ళారు. ఉండు, నేనే వెళ్ళి పెన్సిల్ తెస్తా. ముస్లాం లోపలికి వెళ్ళి ఆవో చట్టుకున్న లోపలికి ప్రవేశించి తలుపులు మూశాడు. మెల్లిగా నడిచి ఒక గదిలోకి వెళ్ళాడు. ఆమె సొరుగులో ఉన్న పెన్సిల్ తీసుకుంది. ఆవో మెల్లిగా ఆమె వెనక్కి జరిగాడు. జేబులో సీసా తెరిచి
జేబు రుమాల మీద కొంచెం పోసి ఆ క్లోరోఫామ్ ఆమె ముక్కు మీద పెట్టాడు. హై రామ్ అందామె. ఆమె కిందకు పడిపోయింది. స్పృహ లేదు ఇప్పుడు ఆమెకి. అతడు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న కిటికీలోకి చూశాడు. మూలగా పోలీస్ స్టేషన్ కనిపిస్తోంది. బయట కానిస్టేబుల్ ఉన్నారు. కాసేపట్లో రైఫిల్ పోలీస్ స్టేషన్ గుమ్మం వైపు గురిపెట్టాడు. ఇంతలో పోలీస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు ఆ డ్రైవర్ని వ్యాన్ ఎక్కించాలని చూస్తున్నారు. ఆవో దూరంగా ఉన్న వాళ్ళనే గమనిస్తున్నాడు. వాళ్ళు సంకెళ్లతో కారోమాన్ తీసుకొచ్చారు. వెంటనే డామన్ పేల్చాడు. 2 కానిస్టేబుల్స్ ఖైదీకి దూరంగా జరిగిపోయారు. కారోమా సంకెళ్ల చేతుల్ని పైకెత్తబోయి క్షణంలో వెల్లికిలా వెనక్కి పడిపోయాడు. రోడ్డు పొడవునా అల్లకల్లోలం. సైనికులు జీపుల్లోంచి కిందకి దిగి తుపాకీ శబ్దం వినిపించిన వైపు పరుగుదీశారు. ఆవో రైఫిల్ని లాగి సంచిలో పడేసుకున్నాడు. ఒక తుపాకీ గుండు కిటికీలోంచి దూసుకొచ్చి గోడకి దూసుకుపోయింది. ఆవో డాబా వైపుకు పరిగెత్తాడు. వెనక ఉన్న సందు అతడికి కనిపించింది. ఇంటి వీధి తలుపులు విరిగి వెనక్కి పడ్డాయి. అనేక మంది మేడ ఇంట్లోకి జొరపడ్డారు. కానీ ఆవో ఆ ఇంట్లో లేడు. డాబా మీద నుంచి వెనక ఉన్న సందులోకి దూకాడు. గబగబా నడవసాగాడు. డాబా మీద నుంచి 2 కానిస్టేబుల్ అతడిని ఆపండి ఆపండి అని అరిచారు. కొందరు ప్రజలు ఆవోని వెంటాడసాగారు. ఆవో మలుపు తిరిగాడు. ఇప్పుడు ఆ సందులో ఎక్కువగా ప్రజలు లేరు. ఆవో పరిగెత్తసాగాడు. వెనక నుంచి సైరన్ వినిపించింది. కాసేపట్లో 2 వాన్లు అతడికి దూరంలో కనిపించాయి. తనింక పరిగెత్తి లాభం లేదు. వాళ్ళొచ్చి తనని కాసేపట్లో చుట్టేస్తారు. ఆవో పక్కనున్న ఇంటి తలుపుల్ని దట్టాడు. తలుపు తెరవగానే లోపలికి చొరపడి తలుపు మూశాడు. అతడికి ఎదురుగా ఒక పురుషుడు స్త్రీ నిలబడి ఉన్నారు. ఆవో రైఫిల్ని వారివైపు గురిపెట్టి పట్టుకున్నాడు. గోల్ చేస్తే కాల్ చేస్తా, మీరు అల్లరి చేయకపోతే ఏ ప్రమాదం రాదు అన్నాడు ఆవో. గుమ్మం బయట రోడ్డమ్మట వ్యాన్లు దూసిపోయాయి. తన ఇంట్లో ప్రవేశించడం వాళ్ళు గుర్తించలేదని గ్రహించాడు. తలుపు వెనక అరగంట పాటు అలాగే ఉండిపోయాడు. ఆవో తలుపు తెరిచి బయటకు చూశాడు. ప్రజలు మామూలుగా తిరుగుతున్నారు. నిస్సహాయంగా నిలబడ్డ ఇంటి యజమాని వైపు ఆవో తిరిగాడు. నాకు ఒక పంచా జుబ్బా ఇవ్వండి అన్నాడు. కాసేపట్లో ఆవో తన యూనిఫామ్ని వదిలేసి మారు దుస్తుల్లోకి మారిపోయాడు. బయటకు వచ్చేశాడు. అక్కడేదో కారుంటే రయ్యమని తన గమ్యస్థానం చేరుకున్నాడు మారువేషంలో. పొద్దుట 10 దాటింది. సైనికులు జీపుల్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కోహిమా సిటీ పోలీస్ స్టేషన్ ముందు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుమా శవం హాస్పిటల్కి పంపబడింది. ఇన్స్పెక్టర్ హజారికాకి ఎదురుగా పరశురాం కూర్చునున్నాడు, తీవ్రంగా ఆలోచిస్తూ. విధి విచిత్రమైంది. కరుమ మూలంగా తనొచ్చిన పని జయప్రదంగా పూర్తవుతుంది అని అనుకున్నాడు. ఆఖరి క్షణంలో కరుమ లేకుండా పోయాడు. మొదటి మెట్టు మీదే చతికిలబడ్డాడు. నేను హోటల్కి వెళ్తున్నాను, ఇటుపైన ఏం చేయాలో ఆలోచిస్తాను. సరే అన్నాడు ఇన్స్పెక్టర్. పరశురాం బయటకు వచ్చాడు. ఫియట్ కారులో కూర్చుని కారుని శరవేగంగా పోనిచ్చాడు. రూమ్లో చేరుకున్నాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఎవరు అన్నాడు. రోజా అని మాట్లాడుతుంటా. పరశురాం నోటెమ్మట మాట్లాడలేదు. రోజా, నువ్వేంటి ఇలా ఫోన్ చేశావు? మిమ్మల్ని వెతికి పట్టుకోమని వాళ్ళు నన్ను నియమించారు. నేను మీకోసమే వచ్చాను. మరి ఎలా పట్టుకోమంటారో మీరే చెప్పండి అందామె. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? కిందే రా అయితే పైకి. ఇద్దరు అల్లుకుపోయారు. కాసేపటి తర్వాత ఎవరో అక్కడి నుంచున్నారు. సార్, నేనేం కావాలి అని అడిగితే గబగబా వెళ్ళిపోయారు అన్నాడు బాయ్. ఈసారి అతడు కనిపిస్తే కదలకుండా పట్టుకో, బుద్ధి చెప్దామన్నాడు పరశురాం తలుపులు మోస్తూ. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. నేను హజారిక, చెప్పండి. కెప్టెన్ విజయ్ కుమార్ ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినట్టు వార్త వచ్చింది. నిన్న రాత్రి అతను నడుపుతున్న హెలికాప్టర్ తునాతునకలైంది. అతను ఎలాగో బతికి పట్నం చేరుకున్నాడు. అతడిని ఒకసారి కలుసుకోమంటారా? అతడిని పరామర్శించడానికి ఇప్పుడు టైం లేదు. పరశురాం, అతడితో మాట్లాడడం మీ పనికి ఉపయోగం అని నేను భావిస్తున్నాను. పరశురాం ఆలోచించాడు. ఇంతకీ ఆ కెప్టెన్ విజయ్ కుమార్ ఎవరు? అతని వల్ల పరశురాంకి ఏం ఉపయోగం? ఆ రేడియో స్టేషన్ని ఛేదించగలడా?
ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్లో ముగింపు 3వ ఎపిసోడ్లో విందామా మరి. నా పేరు దేవి. శ్రీ కథాసుధా ఛానల్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ చేస్తారు కదూ. ధన్యవాదాలు ఫ్రెండ్స్.